ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారులపై బదిలీ వేటు వేసింది సీఈసీ. ప్లీనరీ పేరుతో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన రోజే సీఈసీ కఠిన చర్యలు తీసుకుంది. కొత్త కలెక్టర్గా దానకిషోర్, ఎస్పీగా రమా రాజేశ్వరిని నియమించింది. ఖమ్మం జిల్లా పాలేరు బైపోల్ ఎపిసోడ్ కాస్త మలుపు తిరిగింది. ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసిం తో పాటు పాలేరు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి గణేష్ పై బదిలీ వేటు వేసింది. కొత్త కలెక్టర్ గా దానం కిషోర్, ఎస్పీగా రమా రాజేశ్వరి, ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా బి శంకర్ ని నియమించింది. పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో సీఈసీ సీరియస్ గా స్పందించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నదీం జైన్ ను కలిసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు పాలేరు ఉప ఎన్నిక, టీఆర్ఎస్ ప్లీనరీ అనుమతిపై చర్చించారు. బైపోల్లో మంత్రి పోటీ చేయటం, జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకోవడం, ఇతర పరిణామాలపై ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లీనరీ పేరుతో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని కంప్లైంట్ చేశారు. ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లేదా ఈవీఎం ప్రింటర్ ను వాడాలని కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి వ్యతిరేకంగా ఖమ్మం మున్సిపాలిటీలో కొంత భాగం పాలేరు అసెంబ్లీ, అక్కడ బై ఎలక్షన్ జరుగుతున్నాయి. మీరు మరి మన రాజ్యసభ హనుమంతరావు చెప్పినట్టుగా ఇదివరకున్న జెండాలు, హోర్డింగ్లు, పోస్టర్లే తీసేస్తారు. ఇప్పుడు కొత్తగా ఊరు నిండా మరి అధికార పార్టీ రంగులు వేసుకుని, జెండాలు కప్పుకొని, పోస్టర్లు వేసుకుంటే ఇది ఏ విధంగా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై స్పందించిన సీఈసీ కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారిని వేరే జిల్లాకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీళ్ల స్థానంలో 3 ఐఏఎస్లు, 3 ఐపీఎస్లు, 3 స్టేట్ క్యాడర్ అధికారుల పేర్లు పంపాలని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన లిస్టు ఆధారంగా కొత్త కలెక్టర్, ఎస్పీలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. కాంగ్రెస్ నేతలు ఈసీని కలవటం, అధికారుల బదిలీకి ఆదేశాలు రావటం, కొత్త వారిని నియమించటం అన్నీ వెంటనే జరిగిపోయాయి.